ఓం శాంతి 11/3/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, స్మృతి యాత్రలో రేస్ చేయండి, పరుగు తీయండి. అలా చేస్తే పుణ్యాత్ములకు అవుతారు. స్వర్గంలో చక్రవర్తి పదవి లభిస్తుంది. ప్రశ్న: బ్రాహ్మణ జీవితంలో అతీంద్రియ సుఖము అనుభవం అవ్వకుంటే ఏమని భావించాలి? జవాబు: తప్పకుండా సూక్ష్మంగా ఏదో ఒక పాపం జరుగుతూ ఉంది అని భావించాలి. దేహ అభిమానంలో ఉండటం వల్లనే పాపాలు జరుగుతాయి. అందువలన అతీంద్రియ సుఖం యొక్క అనుభూతిని చెయ్యలేరు. స్వయాన్ని గోపికలుగా భావిస్తూ ఉన్న అతీంద్రియ సుఖము అనుభవం అవ్వడం లేదు అంటే తప్పకుండా ఏదో ఒక తప్పు మీ ద్వారా జరుగుతూ ఉంది. అందువలన తండ్రికి సత్యాన్ని తెలిపి ఏ తప్పు చేస్తున్నారో దానికి తగ్గ సలహా శ్రీమతాన్ని తీసుకుంటూ ఉండండి. ఓం శాంతి. నిరాకార భగవాను వాచ. ఇప్పుడు నిరాకార భగవంతుడు అని శివుడినే అంటారు. భక్తి మార్గంలో తండ్రికి ఎన్నో పేర్లు పెట్టారు. అనేక పేర్లు ఉన్నాయి. అందుకే భక్తి విస్తారంగా ఉంది. తండ్రి స్వయంగా వచ్చి తెలుపుతూ ఉన్నారు, పిల్లలు నేను మీ తండ్రిని, శివుడిని. నన్ను మీరు ఓ పతిత పావనాన్ని స్మృతి చేస్తూ వచ్చారు. పేరు మాత్రం తప్పకుండా ఒక్కటే ఉండాలి. అనేక పేర్లు నడవజాలవు. శివాయ నమః అని అంటారు, అనగా శివుడు ఒక్కటే నా పేరు. రచయిత కూడా ఒక్కరే. చాలా పేర్లు ఉంటే తికమక పడతారు. ఒకరి పేరు పుష్ప అనుకో, దానికి బదులు శీల అంటే పలుకుతారా? పలకరు. ఎవరినో పిలుస్తున్నారులే అని భావిస్తారు. ఇది కూడా అలాంటిదే. తండ్రి పేరు శివుడు ఒక్కటే, కానీ భక్తి మార్గం కారణంగా చాలా మందిరాలు నిర్మించినందున రకరకాల పేర్లు పెట్టారు. లేకుంటే ప్రతి ఒక్కరికి ఒక్క పేరే కదా ఉంటుంది. గంగా నదిని యమునా నది అనరు. ఏ వస్తువుకైనా ఒకే పేరు మాత్రమే ప్రసిద్ధిగా ఉంటుంది. అలాగే శివుడు అనే ఈ పేరు ప్రసిద్ధిగాంచింది. శివాయ నమః అని మహిమ చేయబడింది. బ్రహ్మ దేవతాయ నమః, విష్ణు దేవతాయ నమః అని అంటారు, కానీ శివ దేవత అనరు. శివ పరమాత్మాయ నమః అని అంటారు. ఎందుకంటే వారు అత్యంత ఉన్నతమైన వారు. అత్యంత ఉన్నతమైన వారు అని నిరాకారుడినే అంటారు అని మనుషుల బుద్ధిలో ఉంటుంది. ఆ తండ్రికున్న పేరు ఒక్కటే. బ్రహ్మను బ్రహ్మ అని, విష్ణువును విష్ణువు అనే పిలుస్తారు. అనేక పేర్లు ఉంటే తికమక పడతారు. జవాబు కూడా లభించదు. వారి రూపం గూర్చి కూడా తెలియదు. తండ్రి వచ్చి పిల్లలతోనే మాట్లాడతారు. శివాయ నమః అని అంటారు. ఆ ఒక్క పేరే బాగుంటుంది. శివశంకరుడు అనడం కూడా తప్పే. శివుడు, శంకరుడు వీరి పేర్లు వేరువేరుగా ఉన్నాయి. ఉదాహరణకు లక్ష్మీ నారాయణల పేర్లు వేరువేరుగా ఉన్నాయి. అక్కడ నారాయణుని లక్ష్మీనారాయణ అని అనరు. ఈ రోజుల్లో అయితే మనుషులు ఒక్కొక్కరు 2 పేర్లు పెట్టుకుంటారు. దేవతలకు ఇలాంటి డబల్ పేర్లు ఉండవు. రాధ పేరు రాధే, కృష్ణుడి పేరు కృష్ణుడే. రాధ పేరు వేరే, కృష్ణుడి పేరు వేరే. ఇక్కడ ఒక్కరి పేరే రాధాకృష్ణ అని, లక్ష్మీనారాయణ అని పెట్టుకుంటారు. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. సృష్టికర్త ఒక్కరే, వారి పేరు కూడా ఒక్కటే. వారిని గురించి అందరూ తెలుసుకోవాలి. ఆత్మ ఒక నక్షత్రం లాగా ఉంటుంది అని అంటారు. భృకుటి మధ్య ప్రకాశిస్తూ ఉండు నక్షత్రం అని అంటారు. మళ్ళీ ఆత్మనే పరమాత్మ అని కూడా అంటారు. అనగా పరమాత్మ కూడా నక్షత్రమే. ఆత్మ చిన్నదిగా పెద్దదిగా అవ్వదు. ఈ విషయాలు చాలా సహజమైనవి. తండ్రి అంటున్నారు, ఓ పతిత పావన రండి అని మీరు పిలిచేవారు, కానీ వారు పావనంగా ఎలా తయారు చేస్తారో ఎవ్వరికీ తెలియదు. గంగానదిని పతిత పావని అని భావిస్తారు. పతిత పావనుడు ఒక్క తండ్రి మాత్రమే. తండ్రి అంటున్నారు, నేను ఇంతకు ముందు కూడా మన్మనాభవ అంటే నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి అని చెప్పాను. కేవలం పేరు మాత్రం మార్చేశారు. శ్రీకృష్ణుడి పేరు వేసేశారు. తండ్రిని స్మృతి చేసినందున వారసత్వం అర్థమవుతుంది అని పిల్లలకు తెలుసు. అంటే దానంతట అదే లభిస్తుంది.
మన్మనాభవని చెప్పే అవసరం కూడా లేదు. కానీ తండ్రిని, వారసత్వాన్ని పూర్తిగా మర్చిపోయారు. అందుకే తండ్రి అయిన నన్ను నేనిచ్చే వారసత్వాన్ని స్మృతి చెయ్యమని చెప్తున్నాను. తండ్రి స్వర్గాన్ని రచించేవారు కావున వారిని స్మృతి చేసినందున మనకు తప్పకుండా స్వర్గ చక్రవర్తి పదవి లభిస్తుంది. పుత్రుడు జన్మిస్తూనే వారసుడు లభించారు అని తండ్రి అంటారు. కుమార్తె జన్మిస్తే ఇలా అనరు, ఆత్మలైన మీరందరూ నాకు పుత్రులే. ఆత్మ ఒక నక్షత్రము అని కూడా అంటారు. మరి అంగుష్టం వలె ఎలా ఉంటుంది? ఆత్మ చాలా సూక్ష్మమైనది, కళ్ళకు కనిపించదు. అయితే దివ్య దృష్టితో చూడగలరు, ఎందుకంటే అది అవ్యక్త వస్తువు. దివ్య దృష్టిలో చైతన్యంగా కనిపిస్తుంది, మళ్ళీ మాయమవుతుంది, ఏమీ లభించదు. కేవలం సంతోషపడతారు. దీనిని భక్తి మార్గంలోని అల్పకాలిక సుఖమని అంటారు. ఇక్కడ ఇది భక్తికి ఫలము. ఎవరు ఎక్కువ భక్తి చేశారో వారికి స్వతహాగా నియమానుసారం ఈ జ్ఞానం ద్వారా ఫలం తప్పకుండా లభిస్తుంది. బ్రహ్మ విష్ణువులను కలిపి చూపిస్తారు. బ్రహ్మ నుండి విష్ణువుగా అవుతారు. భక్తికి ఫలం విష్ణువు రూపంలో, రాజ్యం రూపంగా లభిస్తుంది. విష్ణువు లేక కృష్ణుడి సాక్షాత్కారాలు చాలామందికి జరిగి ఉంటాయి. దీని అర్థం అనేక నామరూపాలలో భక్తి చేశారు. సాక్షాత్కారాన్ని యోగము లేక జ్ఞానమని అనరు. నవదా భక్తి అంటే తీవ్రమైన భక్తి ద్వారా సాక్షాత్కారాలు జరిగాయి. ఇప్పుడు సాక్షాత్కారం అవ్వకున్నా పర్వాలేదు, మీ లక్ష్యమే మనుషుల నుండి దేవతలుగా అవ్వడం. మీరు దేవీ దేవతా ధర్మానికి చెందిన వారిగా అవుతారు. పురుషార్థం చేయించేందుకు తండ్రి అంటున్నారు, ఇతరుల సాంగత్యం నుండి బుద్ధి యోగాన్ని తొలగించండి. దేహం నుండి కూడా తొలగించి తండ్రిని స్మృతి చేయండి. ఉదాహరణకు ప్రేయసి ప్రియులు పనులు చేసుకుంటూ కూడా మనస్సును ప్రియుడిపై లగ్నం చేసి ఉంటారు. తండ్రి కూడా అంటున్నారు, నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. అయినా బుద్ధి అనేక వైపులకు పరిగెత్తుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు పతనమయ్యేందుకు మీకు ఒక కల్పం పట్టింది అని తెలుసు. సత్యుగం నుండి క్రమేణా మెట్లు దిగుతూ వచ్చారు. కొద్ది కొద్దిగా మురికి ఏర్పడుతూ వచ్చింది. సతో నుండి తమోగా అయిపోయారు. మళ్ళీ ఇప్పుడు తమో నుండి సతోగా తయారయ్యేందుకు తండ్రి జంప్ చేయిస్తారు. ఒక్క సెకండ్లో తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు. ఇప్పుడు మధురాతి మధురమైన పిల్లలు పురుషార్థం చేయాల్సి ఉంటుంది. తండ్రి శిక్షణ ఇస్తూనే ఉంటారు. మంచి మంచి తెలివి గల పిల్లలు కూడా ఇది చాలా కష్టము అని అనుభవం చేస్తారు. కొంతమంది తెలుపుతారు, కొంతమంది అస్సలు ఏమీ చెప్పరు. మీ స్థితిని తెలిపించాలి. తండ్రిని స్మృతి చేయకుంటే వారసత్వం ఎలా లభిస్తుంది? నియమానుసారం స్మృతి చెయ్యరు. మేము శివబాబా పిల్లలమే కదా అనుకుంటారు. స్మృతి చేయకుంటే క్రింద పడతారు. తండ్రిని నిరంతరము స్మృతి చేసినందున మురికి తొలగిపోతుంది. హెచ్చరికగా ఉండాల్సి వస్తుంది. బాబా హెచ్చరిస్తూ ఉన్నారు, మనము హెచ్చరికగా ఉండాలి. ఎందుకంటే బాబా పిల్లలం అయిపోయాం, జ్ఞానం వింటున్నాం అని నామకా వస్తే ఊరికే క్లాస్ ఒకసారి 2 సార్లు వింటే అయిపోయింది. అమృత వేళ లేచాము, ఏదో చేసాము మొక్కుబడిగా, అప్పుడప్పుడు యోగం గుర్తుకొస్తూ ఉన్నారు బాబా, అంతే అనుకుంటారు. కానీ అది రాంగ్. బాబా అంటారు, శరీరం నేను అనుకుంటారు. శరీర సంబంధాలను, ఇంటిని, వస్తువులను ఎప్పుడు మర్చిపోరు. మరి అలా కదా ఆత్మ నేను అనుకుంటే గుర్తు రావాలి బాబా. బాబా చెప్పే ప్రతి విషయం. కనుక బాబా బిడ్డ అయినాను అనుకుంటే చాలదు. బాబాను స్మృతి చేస్తేనే పాపం తొలగిపోతుంది. మరి బాబాను స్మృతి చేయాలి అంటే బాబా పైన ప్రేమ ఉండాలి. ప్రేమ ఉంటే ఏదైనా ఎవరైనా గుర్తుకొస్తారు. ఇక్కడ ప్రేమ ఉండాలి అంటే నేను ఆత్మ, నాకు సర్వ సంబంధీకుడు బాబా, ఇలా అనుకుంటే చాలా ఈజీ బాబాను స్మృతి చేసేది. మర్చిపోరు. అంతేగాని నేను బాబా బిడ్డ అయిపోయినాను అనుకుంటే సరికాదు. బాబా బిడ్డ అయిన తర్వాత ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి పొరపాట్లు చేయకుండా నిరంతరం స్మృతిలో ఉండడానికి. అదే బాబా చెప్తున్నారు, శరీరం ఉన్నంత వరకు పురుషార్థం నడుస్తూనే ఉంటుంది. బుద్ధి కూడా చెప్తుంది, మీ బుద్ధి కూడా మాటి మాటికి స్మృతి చెయ్యాలి, కానీ స్మృతి మాటి మాటికి మర్చిపోతున్నాను అని. ఈ యోగ బలంతో మీరు చక్రవర్తి పదవిని ప్రాప్తి చేసుకుంటారు. అందరూ ఒకే విధంగా పరుగు తీయలేరు.
చట్టం అలా లేదు. రేస్‌లో కూడా కొంచెం తేడాలుంటాయి. నంబర్ 1 ఆ తర్వాత మిగిలిన వారు 2, 3లో వస్తారు. ఇక్కడ కూడా పిల్లల పరుగు పందెం జరుగుతూ ఉంది. ముఖ్యమైనది స్మృతి చేయడం. మనం పాపాత్ముల నుండి పుణ్యాత్ములుగా అవుతున్నాము అని మీరు అర్థం చేసుకున్నారు. తండ్రి ఆదేశం ఇచ్చారు. ఇప్పుడు పాపం చేస్తే అది 100 రెట్లుగా అవుతుంది. ఒక పాపానికి 100 రెట్లు శిక్ష. పాపం చేసి చెప్పని వారికి పాపం ఇంకా వృద్ధి అవుతుంది. అలాంటి వారు చాలామంది ఉన్నారు. చివరిలో ఫెయిల్ అవుతారు. వినిపించేందుకు సిగ్గుపడతారు. సత్యం చెప్పనందున స్వయాన్నే మోసగించుకుంటారు. కొంతమంది బాబాకు మన తప్పులు వినిపిస్తే ఏమంటారు అని భయపడరాదు. కొంతమంది చిన్న తప్పులు కూడా వినిపించేందుకు నా వద్దకు వచ్చేస్తారు. కానీ మంచి పిల్లలు కూడా పెద్ద పెద్ద తప్పులు చేస్తారని బాబా చెప్తారు. మంచి మంచి మహారథులను కూడా మాయ వదిలిపెట్టదు. మాయ యోధులనే తన చక్రంలోకి తీసుకొస్తుంది. ఇందులో శూరులుగా తయారవ్వాల్సి ఉంటుంది. అసత్యము నడవదు. సత్యము చెప్పినందున తేలికగా అవుతారు. బాబా ఎంతగా అర్థం చేయిస్తూ ఉన్నా ఏదో ఒక తప్పు జరుగుతూనే ఉంది. అనేక ప్రకారాలైన విషయాలు ఉంటాయి. ఇప్పుడు తండ్రి నుండి రాజ్యం తీసుకోవాలి అంటే తండ్రి అంటున్నారు, బుద్ధిని ఇతర వైపుల నుండి తొలగించండి. పిల్లలైనా మీకు ఇప్పుడు జ్ఞానం లభించింది. 5000 సంవత్సరాల క్రితం భారతదేశం స్వర్గంగా ఉండేది. మీరు మీ జన్మల గురించి కూడా తెలుసుకున్నారు. ఎవరైనా ఉల్టా సుల్టాగా జన్మిస్తే దానిని లోపంతో కూడిన జన్మ అని అంటారు. వారి కర్మ అనుసారమే అలా జరుగుతుంది. పోతే మనుషులు మనుషులుగానే జన్మిస్తారు. కావున తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఒకటేమో పవిత్రంగా ఉండాలి. రెండవది అసత్యము చెప్పడం, పాపము ఇలాంటివి ఏమీ చేయరాదు. లేకుంటే చాలా నష్టపోతారు. ఒకరు చిన్న తప్పు చేశాడు. బాబా వద్దకు వచ్చి క్షమించమని బాబాను అడిగాడు. ఇటువంటి తప్పు మళ్ళీ చెయ్యను అని కూడా చెప్పారు. బాబా అన్నారు, ఇటువంటి తప్పులు చాలామంది చేస్తారు. నువ్వు సత్యం చెప్పావు. కొంతమంది నాకు సత్యమే చెప్పరు. కొంతమంది ఫస్ట్ క్లాస్ పిల్లలు ఉన్నారు. వారి బుద్ధి ఎప్పుడు ఇతర వైపులకు వెళ్ళనే వెళ్ళదు. ఉదాహరణకు బాంబేలో డాక్టర్ నిర్మల ఉంది. ఆమె నెంబర్ 1 పూర్తి శుద్ధమైన మనస్సు. మనస్సులో ఎప్పుడు వ్యతిరేక ఆలోచనలే రావు. కనుక ఆమె బాబా హృదయ సింహాసనంపై ఉంది. అటువంటి పిల్లలు ఇంకా ఉన్నారు. బాబా నిర్మలా దీని గురించి చెప్పారు. డాక్టర్ వారు జ్ఞానంలో సమర్పణమైపోయారు. ఆస్ట్రేలియాలో చాలా సంవత్సరాలు శరీరం వదిలేదాకా కొద్దిగా ముందు వరకు సేవ చేశారు. తర్వాత జ్ఞాన సరోవర్ ఇన్ఛార్జ్గా ఉండ్రి. ఈ మధ్యనే శరీరం వదిలారు. అలాంటి వారి గురించి బాబా చెప్తూ ఉంటారు. వారిని చూసి మనం కూడా నేర్చుకోవాలి. లేదు చూడనటువంటి వారు విని అయినా సరే వారిలాగా నేనెందుకు కాకూడదు, బాబా హృదయంలో ఉన్నారు, బాబా డైరెక్ట్గా ఇప్పుడు మనతో చెప్తున్నారు ఆమె గురించి అంటే మనం కూడా అలా కావాలి అనేది మనలో ఉండాలి. తపన అనేది ఉండాలి. తీవ్ర పురుషార్థం చేయాలి అని. ఇటువంటి పిల్లలు ఇంకా ఉన్నారు. కావున తండ్రి అర్థం చేయిస్తున్నారు. కేవలము సత్యమైన మనస్సుతో తండ్రిని స్మృతి చేయండి. కర్మలైతే చేసే తీరాలి. బుద్ధియోగము తండ్రితో లీనమై ఉండాలి. చేతులు పని వైపుకు, మనస్సు బాబా వైపున ఉండాలి. ఈ స్థితి చివరిలో వస్తుంది. దీని కొరకే అతీంద్రియ సుఖము, గోపికలను అడగండి అనే మహిమ ఉంది. చివరంటే ఇప్పుడు బ్రహ్మబాబు ఉన్నప్పుడు చెప్పారు ఈ విషయాలు. వారి ఈ అవస్థను పొందుతారు. పాపకర్మలు చేయు వారికి స్థితి రాదు. బాబాకు మంచి రీతిగా తెలుసు. అందుకే భక్తి మార్గంలో కూడా మంచి లేక చెడు కర్మలకు ఫలితం లభిస్తుంది అని అంటారు. ఏది చేసినా మన ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు. మంచి చేస్తే మంచి ఫలితం, చెడు చేస్తే దుఃఖం, జన్మలన్నీ సరిగ్గా ఉండవు. ఇలాంటిదంతా ఎందుకు చేసుకుంటారు అని అడుగుతూ ఉన్నారు బాబా. ఇచ్చేవారు తండ్రి కదా. ఎవరికైనా దుఃఖమునిచ్చేవారు తప్పకుండా దుఃఖమునే అనుభవిస్తారు. ఎలాంటి కర్మలు చేశారో అలాంటి ఫలం అనుభవించే తీరాలి. ఇక్కడ స్వయంగా తండ్రి హాజరుగా ఉన్నారు. వారు తెలిపిస్తూ ఉన్నారు. ఇది కూడా ప్రభుత్వమే. ధర్మరాజు నా జతలో ఉన్నారు. ఇప్పుడు నా వద్ద ఏది దాచకండి. అలాగని బాబాకు అంతా తెలుసులే, మేము శివబాబాతో మనసులో క్షమాపణ అడుగుతాము అని అనుకోకండి.
లేదు బాబాకు తెలుసులే అని ఏది ఆలోచన కూడా లేకుండా ఉండిపోకండి. ఏది క్షమింపబడదు. పాపం ఎప్పటికీ ఎవ్వరిది దాగదు. పాపం చేయడం వలన రోజు రోజుకు పాపాత్మగా అవుతూ ఉంటారు. భాగ్యంలో అదృష్టంలో లేకుంటే ఇలాగే జరుగుతూ ఉంటుంది. రిజిస్టర్ చెడిపోతుంది. ఒకసారి అసత్యం చెప్పి సత్యం తెలపకపోతే ఇలాగే చేస్తూ ఉంటారు అని భావించబడుతుంది. అసత్యం ఎప్పుడూ దాగదు. తండ్రి పిల్లలకు చెప్తున్నారు, ఒక్క పైసా దొంగే ₹1,00,000 దొంగగా అవుతాడు అని అంటారు. అందువలన నా ద్వారా ఈ దోషం జరిగిందని చెప్పాలి కదా. బాబా అడిగినప్పుడు తప్పు జరిగింది అని ఒప్పుకుంటారు. స్వయంగా మీరే ఎందుకు తెలిపించరు? చాలామంది పిల్లలు దాచిపెడతారు అని తండ్రికి తెలుసు. తండ్రికి వినిపిస్తే శ్రీమతం లభిస్తుంది. ఎక్కడి నుంచైనా లెటర్ వస్తే లెటర్కు జవాబు ఏమి ఇవ్వాలో అడగండి. వినిపిస్తే శ్రీమతం లభిస్తుంది. చాలామందిలో ఏదైనా మురికి అలవాటు ఉంటే దానిని దాచిపెడతారు, చెడు పనులు. కొంతమందికి లౌకిక ఇంటి నుండి కొన్ని వస్తువులు లభిస్తాయి. మీరు భలే ఉపయోగించండి అని బాబా చెప్తే అప్పుడు బాబా జవాబుదారీ అవుతారు. అలాగే మీరు ఉంచేసుకోకూడదు. మా ఇంటి వస్తువు కదా, మా ఇంటి వారు ఇచ్చారు కదా, ఇది ఉండకూడదు. మీ అవస్థను చూసి యజ్ఞంలో పంపమని ఎవరికైనా చెప్తాను. దానిని యజ్ఞం నుండి మీకు బదిలీ చేస్తాను. అది బాగుంటుంది. బాబా ఇచ్చారు అనే భావనతో తీసుకొని వాడితే బాబా గుర్తు ఉంటారు. అది మంచి ఖాతాలోకి వెళ్ళిపోతుంది. లేకుంటే ఇంట్లో వారే గుర్తుకొస్తారు. ఎవరు వస్తువు ఇస్తే వారు గుర్తుకొస్తూ ఉంటారు. బాబా చాలా హెచ్చరిస్తూ ఉంటారు. మార్గం చాలా ఉన్నతమైనది. అడుగడుగున సర్జన్ నుండి సలహా తీసుకోవాలి. లెటర్ ఎలా వ్రాస్తే బాణం తగులుతుందో బాబా నేర్పిస్తారు. కానీ చాలామందిలో దేహ అభిమానం ఉంది. శ్రీమతమును అనుసరించనందున తమ ఖాతాను తామే పాడు చేసుకుంటారు. శ్రీమతం ప్రకారం నడిస్తే ప్రతి పరిస్థితిలోనూ లాభం ఉంటుంది. ఎందుకంటే చెప్పినటువంటి వారు తండ్రి కాబట్టి. మార్గము చాలా సులభమైనది. కేవలం స్మృతి ద్వారా మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. వృద్ధ మాతలకు కూడా బాబా చెప్తున్నారు, కేవలము తండ్రిని, తండ్రి ఇచ్చే స్వర్గ వారసత్వాన్ని స్మృతి చేయండి. ప్రజలను తయారు చేసుకోకుంటే, జ్ఞానం ఇవ్వకపోతే రాజా రాణిగా కూడా అవ్వలేరు. అయితే బాబా వద్ద దాచిపెట్టే వారి కంటే ఉన్నత పదవి పొందుతారు. అర్థం చేయించడం తండ్రి కర్తవ్యం. తర్వాత మాకు తెలియదు, మేము ఇలా చేశాము అనరాదు. బాబా అన్నింటికీ ఆదేశాలను ఇస్తారు. తప్పు చేస్తే వెంటనే తెలిపించాలి. అలా తెలిపితే బాబా పర్వాలేదు, మళ్ళీ తప్పు చేయకండి అని అంటారు. ఇందులో భయపడే విషయం లేదు. ప్రీతిగా అర్థం చేయించబడుతుంది. తండ్రికి చెప్పడంలో కళ్యాణం ఉంది. తండ్రి బుజ్జగించి ప్రీతితో తెలుపుతారు. లేకుంటే హృదయం నుండి ఒక్కసారిగా క్రింద పడతారు. ఇతని హృదయం నుండి క్రింద పడితే బ్రహ్మబాబా హృదయం నుండి, బ్రహ్మబాబా మనసులో చోటు లేకపోతే శివబాబా హృదయం నుండి కూడా క్రింద పడినట్లే. మేము నేరుగా శివబాబా నుండి తీసుకుంటాము అని అనుకోరాదు. అలా జరగదు. తండ్రిని స్మృతి చేయమని ఎంత అర్థం చేయించినా బుద్ధి బయట వైపుకు పరిగెడుతూ ఉంటుంది. ఈ విషయాలన్నీ తండ్రి నేరుగా కూర్చొని చెప్తున్నారు. దీని తర్వాత ఇవే శాస్త్రాలు తయారవుతాయి ద్వాపరయుగం నుండి. అందులో గీతయే భారతదేశపు సర్వోత్తమ శాస్త్రం. సర్వశాస్త్ర శిరోమణి గీత భగవంతునిచే చెప్పబడింది అని గాయనం ఉంది. మిగిలిన ధర్మాలన్నీ తర్వాత వస్తాయి. గీత తల్లి తండ్రి అయితే మిగిలినవన్నీ గీత పిల్లలు. గీతలోనే భగవాను వాచ, భగవంతుడు మాట్లాడుతున్నారు అని ఉంది. కృష్ణుడు దైవీ సంప్రదాయానికి చెందినవాడు అని అంటారు. బ్రహ్మ విష్ణు శంకరులను మాత్రమే దేవతలు అని అంటారు. భగవంతుడు దేవతల కంటే ఉన్నతులు. బ్రహ్మ విష్ణు శంకరులు ముగ్గురిని కూడా రచించువారు శివుడు. చాలా స్పష్టంగా ఉంది. బ్రహ్మ ద్వారా స్థాపన అని అంటారు, కానీ కృష్ణుడి ద్వారా స్థాపన అని ఎప్పుడు అన్నారు. బ్రహ్మ రూపాన్ని చూపించారు. దేనిని స్థాపన చేస్తాడు? విష్ణుపురిని, స్వర్గాన్ని. చిత్రం మనసులో ముద్రింపబడాలి. మనము శివబాబా నుండి బ్రహ్మ ద్వారా వారసత్వము తీసుకుంటూ ఉన్నాం. తండ్రి లేకుంటే తాత నుండి ఆస్తి లభించదు. తండ్రి నన్ను ఒక్కరినే స్మృతి చేయమని చెప్తున్నారు అని మీతో కలిసిన వారందరికీ చెప్పండి, మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, గమ్యం చాలా ఉన్నతమైనది. అందువలన అడుగడుగున సర్జన్ పరమాత్మ నుండి సలహా తీసుకొని నడవాలి. శ్రీమతమును అనుసరించడంలోనే లాభం ఉంది. తండ్రి వద్ద ఏది దాచరాదు. సెకండ్ పాయింట్, దేహము దేహధారుల నుండి బుద్ధి యోగాన్ని తొలగించి ఒక్క తండ్రితో లగ్నం చేయాలి. కర్మలు చేస్తున్న ఒక్క తండ్రి స్మృతిలో ఉండే పురుషార్థం చేయాలి. వరదానము, సదా ఏకరస్ సంపన్న మూడ్లో ఉండే పురుషార్థుల నుండి ప్రాలబ్ధ స్వరూప భవ. బాప్దాదా వతనం నుండి చాలామంది పిల్లల మూడ్ చాలా మారిపోవడం గమనిస్తూ ఉన్నారు. ఒకసారి ఆశ్చర్యంగా ఉండే మూడ్, ఒకసారి ప్రశ్నార్థకంగా ఉండే మూడ్, ఒకసారి కన్ఫ్యూజ్గా ఉండే మూడ్, ఒకసారి టెన్షన్, ఒకసారి బాబా పైన, బాబా చెప్పిన శ్రీమతం పైన అటెన్షన్ యొక్క ఊయల. కానీ సంగమయుగం ప్రాలబ్ధం యొక్క యుగం, అంతేకాని పురుషార్థం చేస్తూనే ఉండే యుగం కాదు. ఇది ఇక్కడే పొందాలి. అందువలన తండ్రి గుణాలు ఏవైతే ఉన్నాయో అవే పిల్లల గుణాలు. తండ్రి స్థితి ఏదో అదే పిల్లల స్థితి. ఇదే సంగమ యుగం యొక్క ప్రాలబ్ధము. కనుక సదా ఒకే ఏకరస్, ఒకే విధమైన సంపన్నమైన మూడ్లో ఉండండి. అప్పుడు తండ్రి సమానము అని అంటారు. తండ్రి సమానము అంటే ప్రాలబ్ధ స్వరూపం, ప్రాప్తి స్వరూపం. స్లోగన్, బాప్దాదా చేతిలో బుద్ధి రూపీ చేయి ఉంటే, మీ బుద్ధి అనేది బాప్దాదా జతలో ఉంటే పరీక్షల రూపీ సాగరంలో ఎలాంటి పరీక్షలు వచ్చినా సాగరంలాగా స్థిరంగా ఉంటారు, కదలరు. అవ్యక్త సూచన, నిశ్చయం యొక్క పునాదిని గట్టి చేసుకొని సదా నిర్భయులుగా నిశ్చింతులుగా ఉండటానికి బాప్దాదా ఇలా సలహా ఇస్తూ ఉన్నారు. నమ్మకస్తులు అంటే మొదటి గుర్తు, ప్రతి సెకండు ప్రతి అడుగు శ్రీమతమును అనుసరించి యాక్యురేట్గా నడవడం. యాక్యురేట్ మూర్తిగా అవ్వడము అనగా సుత్తి దెబ్బలు తినటం. సుత్తితోనే కొట్టి మూర్తిని సరిచేస్తారు. పిల్లలైనా మీరైతే సుత్తి దెబ్బలు తినడంలో అనుభవీలుగా అయిపోయారు. రకరకాల పరిస్థితులు అని సుత్తి దెబ్బలు. ఏది క్రొత్తది కాదు, ఆటగా అనిపిస్తుంది కదా. చూస్తూ ఉంటారు, చిరునవ్వు నవ్వుతూ ఉంటారు, ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటారు. హీరో యాక్టర్ అనగా యాక్యురేట్ పాత్రను అభినయించువారు, నిశ్చయ బుద్ధి, నిశ్చింత ఆత్మ. నోట్, ఈరోజు మనందరికీ అతి ప్రియమైన బాప్దాదా యొక్క కంటిపాప తన హృదయ సింహాసనంపై బాప్దాదాను కూర్చోబెట్టుకునే మధురమైన గుల్జార్ దాది గారి పుణ్యస్మృతి దినం. బ్రాహ్మణ కులభూషణ సోదరీలైన మనకు వారి ద్వారా ప్రియమైన బాప్దాదా పాలన ఇన్ని సంవత్సరాలుగా ఏదైతే లభిస్తోందో ఆ పాలనకు రిటర్న్ ఇచ్చేందుకు శుభ సంకల్పం చేయాలి. దాది గారు ప్రతి అడుగు యాక్యురేట్గా శ్రీమతానుసారం నడిచి సదా తమ మందహాసం చేస్తున్న ముఖము ద్వారా అందరికీ ఆశీర్వాదాలు ఇచ్చారు మరియు ఆశీర్వాదాలు నిరంతరం పొందారు. యాక్యురేట్ పాత్ర చేశారు. అలాగే మనమంతా గుల్జార్ దాది గారి అడుగు జాడలపై నడిచి వారికి మన స్నేహ సుమాలు అర్పిస్తాము. ఇదే వారికి సత్యమైన శ్రద్ధాంజలి అర్పించటం. ఓం శాంతి.